హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది 11th యానివర్సరీ. అందుకని త్వరగా లేచి అందరం స్నానాలు చేసేసుకొని రెడీ అయిపోయి ఇంట్లో అయితే పూజ చేసుకున్నామండి. మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాము. ఏ గుడికి అంటే మాకు ఇంటికి దగ్గరలో శివాలయం అయితే ఉంది. అక్కడికైతే అందరం అయితే రెడీ అయిపోయి గుడికైతే వెళ్తున్నామండి. మాకు ఇంట్లో బర్త్డేస్ అయినా పెళ్లి రోజులు ఏమైనా అయినా కూడా ఫస్ట్ అయితే మేము శివాలయంకే వెళ్తామండి. మాకు ఇష్టమైన దేవుడు కూడా శివుడే అనమాట. అందుకని చెప్పి ముందుగా ఆ గుడికే వెళ్తాము. గుడికి వెళ్ళేటప్పుడు మరి పువ్వులు కొబ్బరికాయలు కావాలి కదా, అవన్నీ గుడి బయట అయితే ఒక షాప్ ఉంటుంది, అక్కడైతే అమ్ముతారు. అక్కడ నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నానండి. దీపము, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అన్నీ అయితే అక్కడ కొనుక్కొని లోపలికైతే వెళ్ళిపోయాము. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అమ్మవారికి ఈరోజు అయితే గ్రీన్ కలర్ శారీ కట్టారనమాట. చూడండి ఎంత బాగుందో. అలాగే ఈరోజు ఇరుముళ్ళు కూడా ఉన్నాయండి గుళ్ళోని. చాలా అంటే చాలామంది జనం ఉన్నారు. స్వాములు వస్తారు కదా ఇరుముళ్ళకి, వాళ్ళైతే చాలామంది ఉన్నారు. కాసేపు అయితే గుళ్ళో అలా కూర్చున్నాం అనమాట. అక్కడే చూసారా ఒక తాతగారు అయితే అన్నీ అమ్ముతున్నారు. దేవుడి పటాలు, కీ చైన్స్, స్టిక్కర్స్, దేవుడివి అన్నీ అమ్ముతున్నారనమాట. మా పిల్లలైతే కీ చైన్స్ కావాలన్నారు. మా అబ్బాయి అయితే వెంటనే సెలెక్ట్ చేసేసుకున్నాడు. మా అమ్మాయి మాత్రం ఇన్ని చూడగానే ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు తనకి. ఫస్ట్ అది అంటది, ఇది అంటది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రా త్వరగా అంటే ఆఖరికి ఇదైతే సెలెక్ట్ చేసుకుంది. అవి అక్కడ కొనేసుకొని బయటకైతే వచ్చేసామండి. ఈ రోజు అయితే మాకు ఇంట్లో వండే పనే లేదనమాట. టిఫిన్స్ కూడా మేము బయట నుంచే తెప్పించేసుకున్నాము. వీళ్ళిద్దరు మా ముగ్గురం బయట ఉన్నాం. మా వారైతే తీసుకుంటున్నారు టిఫిన్స్ తీసుకొని ఇంటికైతే